ఎస్పీఎస్సీ గ్రూప్ 1 నిర్వహిస్తున్నటువంటి ప్రిలిమినరీ పరీక్షలో సామాజిక ఎడబాటు లేదా సామాజిక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తావన, ప్రభుత్వ వ్యూహాలకు సంబంధించిన అంశాలని మొదటి ఎపిసోడ్లో కొంత చర్చించాం. మిగతా అంశాలను కనుక పరిశీలిస్తే ఈ సామాజిక మినహాయింపు లేదా సామాజిక అనేది మనకి ప్రధానంగా 3 రూపాలలో కనబడుతుంది. అంటే మనకి ఈ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలని ఇప్పటికి కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ భావన, ఇది ఒక మానసిక భావన, ఇది నిర్మూలించబడలేకపోతే ప్రపంచ సమాజాలు ఎదిగేటువంటి అవకాశం లేదనేది ప్రపంచ అధ్యయనాల్లో వెల్లడైన విషయం. అలాగే మన దేశానికి సంబంధించినటువంటి ప్రస్తావన కనుక, అంటే భారతదేశానికి సంబంధించిన ప్రస్తావన కనుక తీసుకొస్తే ఈ మినహాయింపు అనేది మనం కేస్ స్టడీకి భారతదేశాన్ని చూస్తే మనకు 3 రూపాలలో కొన్ని వర్గాలు మినహాయింపు గురవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వనరుల పరంగా చూస్తే ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి వనరులన్నీ కూడా సమాజ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ సమాజంలో ఉండేటువంటి కొన్ని వర్గాలు, ఆధిపత్య వర్గాలు ఆ వనరులను తమ ఆధీనంలో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడంతా కూడా జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతుందో వనరుల పరంగా భాగస్వామ్యం కోసమే జరుగుతున్నది. సామాజిక వనరుల పరంగా అని అంటే సమాజంలో అంతస్తు పరంగా, స్టేటస్ పరంగా కొన్ని కులాలు అగ్రకులాలుగా చలామణి కావడం, మిగతా కులాలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం అనేది ఒక పార్ట్. ఇక ఆర్థిక వనరుల పరంగా చూస్తే, భౌతిక వనరుల పరంగా చూస్తే భారతదేశము వ్యవసాయ దేశము కాబట్టి సంపద అంటే భూమి అవుతుంది. ఆ భూమి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అదే భూస్వామ్య వ్యవస్థ అంటాం. సో అది కూడా ఒక రకమైనటువంటి, అదేవిధంగా ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి యంత్రాంగాలు ద్వారా లభించినటువంటి వనరులు ఏవైతున్నాయో అవి కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండటం, మిగతా వారికి అందుబాటులో లేకపోవడం. అంటే వనరుల పరంగా చూసినప్పుడు అటు సామాజిక, ఆర్థిక, ప్రభుత్వ సేవల పరంగా ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో అవి కొద్దిమందికి అందుబాటులో ఉండటము, మిగతా వారికి అందుబాటులో లేకపోవడం అనేది సామాజిక వెలికి ఒక రూపంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మరొక అంశం ఏమిటంటే భాగస్వామ్యం పరంగా చూసినాం అనుకోండి. అంటే ఎప్పుడైతే ఏ వర్గంకి భాగస్వామ్యం ఉండదో ఏ అంశంలోనైనా ఆ వర్గం క్రమంగా వెనుకబాటుతనానికి గురవుతుంది. భారతదేశంలో కూడా కొన్ని కులాలు, కొన్ని వర్గాలు మనకి భాగస్వామ్యం పరంగా వెనుకబడిపోయినాయి. ఆర్థిక భాగస్వామ్యము అన్ని వర్గాలకు సమాన స్థాయిలో లేదు. సపోజ్ మహిళలకు ఆస్తి హక్కు లేదు, అదొక భాగస్వామ్యం పరమైనటువంటి వేలి అని చెప్తాం. అదేవిధంగా దళితులకు ఆ భూమి సంపద పైన లేదా హక్కులు లేవు, భూములు కలిగి ఉండేటువంటి అవకాశం లేనటువంటి సమాజాలు. అంటే అట్లా ఆర్థిక పరంగా చూసినప్పుడు అప్పుడు కొంతమందికి ఉద్యోగాలు పొందేటువంటి పరిస్థితి లేకపోవడం, విద్య లేకపోవడం, సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం, వీటన్నింటి వల్ల కూడా వాళ్ళు ఆర్థిక ప్రక్రియలో భాగస్వామ్యం పొందలేకపోతున్నారు. సో అది ఒక ప్రమాదకరమైన సందర్భం. అదేవిధంగా సామాజిక, రాజకీయ, పౌర సమాజాల్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం లేకపోవడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లు అంటాం మనం. ఇప్పుడు 73, 74th అమెండ్మెంట్స్ ద్వారా లోకల్ బాడీస్లో ముఖ్యంగా బలహీన వర్గాలకి రాజకీయ రిజర్వేషన్ కల్పించాం. కాబట్టి నిర్ణయాధికారం జరుగుతుంది. పౌర సమాజంలో కూడా మరి కొన్ని వర్గాలకి అవకాశం లేకపోవడం అనేది భాగస్వామ్యం పరంగా సామాజిక వెలిని సూచిస్తుంది. ఇక ఓవరాల్గా చూస్తే నాణ్యమైనటువంటి జీవనం అనేటువంటి ఒక అంశం ఉంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు సమాజంలో కొద్దిమందికి మాత్రమే వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి వసతులు ఉండటం, మిగతా వారికి లేకపోవడం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులంతా కూడా పేదలకు మాత్రమే ఉపయోగపడతాయనే భావన ఉంది. అంటే ధనవంతులందరూ కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేసుకోగలుగుతారు, డబ్బులు ఉన్నాయనేటువంటి సందర్భం ఉంది. అంటే ప్రభుత్వం ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం చూపుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ వాస్తవంగా మనకి సమాజంలో ఈ నాణ్యమైనటువంటి జీవనం గడపడానికి అందరికీ సమాన అవకాశం ఉండాలి. కానీ వివిధ కారణాల వల్ల కొన్ని వర్గాలు నాణ్యమైన జీవనాన్ని పొందగలుగుతున్నారు, మరికొన్ని వర్గాలు పొందలేకపోతున్నారు. ఆరోగ్యంతో ఆనందం ముడిపడి ఉంటుంది, అనారోగ్యం ఉంటే విషాదం ఉంటుంది. కాబట్టి ఈ పరంపరలో సమాజంలో ఉండేటువంటి కొన్ని వర్గాలు విషాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటే మరికొన్ని వర్గాలు ఎక్కువ ఆనందంతో ఉన్నటువంటి అంటే అసమానతలు అనేది మానసికపరమైనటువంటి భావనతో కూడా కనబడుతుందని చెప్పి జీవించే పరిస్థితులు కూడా దుర్భరంగా ఉండడం. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కూడా చూస్తే బాగా మనకి అనేక 20 అంతస్తుల 30 అంతస్తుల బిల్డింగ్లు కనబడతాయి. అదే సమయంలో
మనకు స్లమ్ ఏరియాస్ మురికి వాడలు కూడా కనబడతాయి. ఎలాంటి ఆధారం లేకుండా డేరాలు వేసుకొని బతుకుతున్నటువంటి జీవన స్థితిగతులు కూడా కనబడతాయి. అంటే ఒక సమాజంలో అంటే ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్, అంటే దుర్భరమైన జీవితము, అత్యంత విలాసవంతమైన జీవితము రెండూ కూడా ఒకే కాలంలో ఒకే సమాజంలో కొనసాగడం అనేది సమాజ శాస్త్ర నియమాలకు పూర్తి భిన్నమైనటువంటి భావన. సో అది కూడా సామాజిక వెలికి ఒక రూపం అని చెప్తాం. సో వీటి ఫలితం నేరాలు పెరుగుతున్నాయి, అదేవిధంగా నేరమయ వాతావరణం పెరుగుతుంది, నేరమయ సమాజాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అంటే వీటికి పరిష్కార మార్గాలను చూపాల్సిన అనివార్యత ఇన్నోవేటివ్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఇవే కనబడుతుంది. సో వనరుల పరంగా కానీ, భాగస్వామ్యం పరంగా కానీ, లేదా నాణ్యమైనటువంటి జీవనానికి సంబంధించి కానీ అందరూ సమానంగా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ జీవించలేని పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వం వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రేపు గ్రూప్ 1 అధికారులుగా మారిన తర్వాత కూడా మనకు ప్రభుత్వం అప్పచెప్పినటువంటి విధులలో ప్రధానమైన విధి ఈ విధి ఉంటుంది. అంటే ఎవరైతే అవకాశాల పరంగా దూరంగా ఉన్నారో వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించడమే ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రధాన విధిగా ఉంటుంది. అందులో గ్రూప్ 1 ఉద్యోగుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి వీటిపైన తప్పనిసరిగా అవగాహన ఉండాలి. సో ఇవి మనం ఒకసారి కనుక చూస్తే ప్రతి సమాజంలో కూడా సామాజిక జీవనం కానీ లేదా సామాజిక కొనసాగింపు అనేది అక్కడ ఉండేటువంటి వనరుల లభ్యత పైన, అందుబాటు పైన, లేదా అక్కడ ఉండేటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపైన, వాటిలో కల్పించే భాగస్వామ్యం పైన ప్రత్యక్షంగా ఆధారపడతాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటి, భారతదేశం లాంటి సంప్రదాయ కుల ఆధారిత వ్యవస్థ, సామాజిక వ్యవస్థలో ఇవి మనకు అందుబాటులో ఉండవు. అదేవిధంగా భూస్వామ్య కులాలు, ఆధిపత్య కులాలు ఇవన్నీ కూడా మనకు మొదటి నుంచి కనబడుతున్నటువంటి భావనలు. కాబట్టి ఈ భాగస్వామ్యం అనేది కనిపించదు. కాబట్టి సామాజిక వెలి ప్రమాదకర స్థాయిలో కనబడుతున్నది. అయితే మరి కొన్ని వర్గాలు ఎందుకు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని వర్గాలు ఎందుకు వివక్షత చెందుతున్నాయి అనేటువంటి దానిపైన అనేక మంది ఆర్థిక సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ముఖ్యంగా సంక్షేమ ఆర్థిక శాస్త్రం పైన విస్తృతమైనటువంటి అధ్యయనం చేసిన అమర్త్య సేను భారతదేశంలో సామాజిక మినహాయింపు అనేది 2 రూపాల్లో జరుగుతుందని చెప్పాడు. ఒకటి పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు, రెండోది పాక్షిక సామాజిక మినహాయింపు అని 2 దశలు చెప్పాడు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అంటే సమాజంలో ముఖ్యంగా అంటే పూర్తిగా వెలివేయబడడం, అంటే పేదరికము, వాళ్ళ ఇట్లాంటి విభిన్నమైనటువంటి కారణాల వల్ల వాళ్ళు పొంది హక్కులు, రక్షణలు అన్నీ కూడా పూర్తిగా కోల్పోయినటువంటి సందర్భం ఉంటుంది. అంటే జీవించేటువంటి పరిస్థితి లేని, దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితిని పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అంటాం. కంప్లీట్గా ఎవాల్యుయేట్ అంటే భారతీయ సమాజమే కాకుండా ప్రపంచంలో అనేక సమాజాల్లో కూడా కొన్ని వర్గాలు ఇలా మినహాయింపుకు గురవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అట్లా కాకుండా పాక్షిక సామాజిక మినహాయింపు అనేస్తే వెనుకబడిన వర్గాలకు ఈ హక్కులు కానీ రక్షణల పరంగా మనం పూర్తి భాగస్వామ్యం కల్పించలేని పరిస్థితి ఉంటుంది. అంటే కనీస అవసరాలు తీరుతాయి, కానీ ఇంకా కొన్ని గౌరవంగా జీవించేటువంటి పరిస్థితులు, హక్కులు కల్పించలేని స్థితి ఉంటే దాన్ని పాక్షిక సామాజిక మినహాయింపు అంటాం. సో భారతదేశంలో అందుకే మనం ఫస్ట్ మౌలిక సదుపాయాలు కనిపించేటువంటి పేదరికం ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశంలో ఉండేటువంటి పేదరికం ప్రమాదకర స్థాయిలో ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి పేదరికాన్ని మనము అబ్సల్యూట్ పావర్టీ అంటాం. వేరే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండేటని రిలేటివ్ పావర్టీ అంటారు. సో ఇక్కడ భారతదేశంలో అబ్సల్యూట్ పావర్టీ ఉంది అంటే పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు తీవ్రత ఎక్కువగా ఉందనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ వర్గాలకు రక్షణ కల్పించే ప్రయత్నం జరుగుతుంది. సో ఒకసారి కనుక పరిశీలిస్తే మరి ఈ మినహాయింపు ఎలా ఉంటుంది, ఇది ఏ స్థాయిలో ఉంటుందని చూస్తే మనకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ సామాజిక మినహాయింపు పైన జరిగినటువంటి అధ్యయనాల ద్వారా ఈ మినహాయింపు ప్రధానంగా 4 రూపాల్లో కనబడుతుందని చెప్పారు. ఎలా అంటే ఫస్ట్ వ్యక్తిగత స్థాయిలో కనబడుతుంది, తర్వాత కమ్యూనిటీ స్థాయిలో ఉంటుంది, తర్వాత ఇంకా జాతి పరంగా కావచ్చు, తెగ పరంగా కావచ్చు, లింగభేదం పరంగా, అంటే అనేక అంశాల ఆధారంగా దీన్ని చూసే ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగత మినహాయింపు అంటే సమాజం యొక్క సహజ సూత్రాలకు భిన్నంగా ఎవరన్నా జీవించే పరిస్థితి వచ్చినప్పుడు, జీవించే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని సమాజము తమలో కలుపుకొని పోయే అవకాశం ఉండకపోవచ్చు. అంటే సమాజం యొక్క సహజ సూత్రాలకు భిన్నంగా ఎవరైనా జీవిస్తే
సమాజం వారిని వెలివేసేటువంటి సందర్భం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా సమాజంలో స్త్రీ పురుషుల మధ్య వివాహం జరగాలి. అలా కాకుండా ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడము, ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవడము, ఇది సమాజం యొక్క సహజ సూత్రాలకు భిన్నమైన భావన. ఎందుకు అలా చేసుకోవడం ద్వారా కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఆనందం పొందుతారు కానీ సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. సమాజానికి సభ్యులు కావాలి, సమాజానికి కొనసాగింపుకు సభ్యులు అవసరము. కాబట్టి స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలి. దానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని సమాజం వెలివేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని శ్రామిక శక్తిలో కానీ లేదా ఇతర ప్రక్రియలో కానీ భాగస్వాములు చేసుకోవడానికి ఇష్టపడరు. అది ఏం మెసేజ్ ఇస్తుంది? ఇలాంటి జీవనం ఉండకూడదు అంటే మీరు మిగతా వ్యక్తులతో పాటు సమానంగా జీవించాలని చెప్పడం. ఇది పాజిటివ్గా కనబడే భావన. మరికొన్ని సందర్భాల్లో కమ్యూనిటీ స్థాయి మినహాయింపు జరుగుతుంది. అంటే కమ్యూనిటీ లెవెల్లో ఒక సముదాయమే మినహాయింపుకు గురవుతుంది. ఎలా మినహాయింపు గురవుతుంది అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అంశం ఆధారంగా ఈ కమ్యూనిటీ లెవెల్లో మినహాయింపు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో నల్ల జాతీయులను తెల్ల జాతీయులు ఎవరుతున్నారో మరి శ్వేత జాతీయులు తక్కువగా చూడడం లేదా వాళ్ళని వెలివేయడం అనేది జరుగుతుంది. భారతదేశంలో మిగతా హిందూ సమాజం కులపరంగా దళితులను వెలివేసినట్టు సందర్భం కనబడుతుంది. అదేవిధంగా తెగలను కూడా హిందూ సమాజం మిగతా సమాజాలు దూరంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పితృస్వామ్య సమాజంలో మహిళలను వాళ్ళు నిర్ణయాధికారం నుంచి వెలివేసినటువంటి సందర్భం కనబడుతుంది. సో అట్లా ఒక పార్ట్. రెండవది ఏంటంటే సమాజంలో కొన్ని వర్గాలు మామూలుగా ఉన్నటువంటి అంటే సామాజిక జీవనానికి భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి కొన్ని వర్గాలు వాళ్ళు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా నాస్తిక వాదాన్ని కలిగి ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, రాడికల్ మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజాన్ని పూర్తిగా మార్చివేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే సమాజంలో ఉండేటువంటి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం సమాజాన్ని, సమాజంలోని వ్యవస్థలను మార్చివేసి నూతన వ్యవస్థలను ఏర్పాటు చేయాలనేటువంటి అంటే ఒక లక్ష్యంతో ముందుకు వచ్చినప్పుడు మిగతా సభ్యులు భయపడతారు. సో వాళ్ళు కలుపుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా మినహాయింపులో భాగంగా కనబడతారు. ఇంకొక అంశం ఏమిటంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రాజెక్టులు, పరిశ్రమలు, సో ఇతర కార్యక్రమాల వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు అనివార్యంగానే మనకి స్థానభ్రంశం అనేటువంటి సమస్య తలెత్తుతుంది. ఈ స్థానభ్రంశం సమస్య వచ్చినప్పుడు ఆడ వేరే ప్రాంతంలో వారికి నివాసాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళని అంగీకరించకపోవచ్చు. అదే సమయంలో వీళ్ళు మరికొన్ని సందర్భాల్లో ఉపాధి కోసము వేరువేరు ప్రాంతాలకి వలసపోతారు. వలసపోయినప్పుడు అక్కడ వాళ్ళ జీవన విధానము భిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళను అంగీకరించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో యుద్ధాలు, విపత్తులు కొన్ని జరిగినప్పుడు అనివార్యంగానే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా వలసపోయినటువంటి వారిని అక్కడ వాళ్ళతో పాటు అంటే ఆ స్థానికంగా ఉండేవాళ్ళు ఈ వలస వచ్చినటువంటి వారిని తమలో కలుపుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. సో దానివల్ల కూడా వాళ్ళు భౌతికంగా అదే ప్రాంతంలో ఉన్న మానసికంగా దూరంగా వెలివేయబడ్డటువంటి లేదా నెట్టవేయబడ్డటువంటి వర్గాలుగా పరిగణించబడతాయి. సో అదొక సమస్య. ఇది ఒక అంటే ఇంత గతంలో జరిగినటువంటి ఈ రూపాలతో పాటు భారతదేశానికి సంబంధించి లేదా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో గత 2-3 దశాబ్దాలుగా ఈ జాతి కులపరమైనటువంటి తెగపరమైనటువంటి మినహాయింపు కాకుండా మనకి సమాజంలో కొంతమంది వ్యక్తుల పట్ల వివిధ అభిప్రాయాలు కలిగి ఉండటం వల్ల గత దశాబ్ద కాలం క్రితం వరకు కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చూసి మిగతా సభ్యులు భయపడేవాళ్ళు యాక్చువల్గా. సో వాళ్ళని తమలో కలుపుకోకపోవడానికి ఇష్టపడకపోయేవాళ్ళు. అంటే అదొక రకమైన వెలి. కుష్టి వ్యాధిగ్రస్తులు, టీబీ వ్యాధిగ్రస్తులు. అందుకే దీన్ని సామాజిక వ్యాధి అనకూడదు, ఇది శరీరానికి సంబంధించింది తప్ప సమాజానికి సంబంధం లేదని పదే పదే ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఈవెన్ స్వలింగ సంపర్కులు కావచ్చు, లింగ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతున్నారో అంటే వికలాంగులకు సంబంధించి చెప్పేటప్పుడు సమాజం వీరి పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నది. సో వీళ్ళు సమాజానికి ఉపయోగపడరు అనేటువంటి భావన ఉంది. ఫలితంగా వాళ్ళని సమాజం నుంచి వెలివేసినట్టు. సో కాబట్టి ఆధునిక కాలంలో కూడా వేరువేరు రూపాల్లో కనబడుతుంది. గతంలో కేవలం కులపరమైనటువంటి అసమానతల రూపంలో ఉన్నటువంటి
దశ నుండి ఈరోజు కొత్త కొత్త అంటే రూపాలలో వెలి కొనసాగుతున్నది కాబట్టి ప్రభుత్వం కూడా వీటికి పరిష్కార మార్గాలను వెలిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారతదేశానికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ తీసుకుంటే మనం గతంలోనే చెప్పుకున్నాం. ముఖ్యంగా బ్రిటిషు రాకముందు భారతదేశంలో పూర్తిగా సంప్రదాయ సమాజాలు ఉండేవి. ఆ సమాజాల్లో కుల వ్యవస్థ యొక్క ఆ జీవన విధానము కొన్ని వర్గాలకు కొన్ని కులాలకి ఎక్కువ ప్రయోజనం, మరి కొన్ని కులాలకు అణచివేతకు గురయ్యే సందర్భం. బట్ ఎప్పుడైతే అంటే భారతదేశంలోకి మనకి మొదట అంటే సామాజిక నిర్మాణాన్ని కనుక చూసినప్పుడు దేశంలోకి ఆర్యులు భారతీయ సమాజంలో అంటే భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళలో ఆర్యులను తీసుకుంటే ఆర్యులు భారతీయ సమాజంలో అంతర్భాగమైనారు. కానీ మధ్యయుగంలో ప్లస్ ఆధునిక కాలంలో వచ్చినటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ దీంట్లో భాగం కాలేకపోయినప్పుడు మెజారిటీ హిందూ మతాన్ని మైనారిటీ ఇస్లాం లేదా క్రైస్తవ మతాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మానసిక పరంగా వాళ్ళు వెలివేయబడ్డారనేటువంటి భావన ఉండేది. సో ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఆ అదే సమయంలో మనకి క్రైస్తవ మిషనరీల యొక్క ప్రభావం వల్ల కూడా దళితులు భారతీయ సమాజం చేత వెలికి గురైనటువంటి దళితులు క్రైస్తవ సమాజాల ప్రభావం వల్ల వాళ్ళు మనకి కొంతవరకు ఆ సామాజిక వెలి సమస్యకి పరిష్కారం లభించినట్టయింది. ఉన్నతమైనటువంటి మతంలోకి మారామనే మానసిక భావన తీసుకొచ్చారు. అదేవిధంగా మనకి ఆధునిక కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో కూడా ఈ వెలి అనేది వేరు వేరు రూపాలలో కనబడుతుంది. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు స్త్రీలకు స్వేచ్ఛ ఉండకపోయేది. స్వేచ్ఛ లేకపోవడం అనేది ఒక రకంగా వెలి అని చెప్తున్నాం. అదేవిధంగా వితంతు పునర్వివాహాలను నిషేధించడం, వితంతు పునర్వివాహాలు లేకపోవడం అంటే వాళ్ళ యొక్క హక్కులను హరించడం, అది కూడా ఒక వెలి అంటాం. బాల్య వివాహాలు అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బాల్యంలోని వివాహాలు జరపడం, అది కూడా ఒక సామాజిక వెలి. అంటే ఇక్కడ వెలి అనేటువంటి పదాన్ని వేరు వేరు రూపాల్లో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. కాబట్టి ఆధునిక కాలంలో కూడా ఇంకా వేరువేరు సందర్భాలు వేరువేరు రూపాలలో ఎట్లా జరుగుతుంది. సపోజు మహిళలపై జరిగేటువంటి దాడులు కావచ్చు, లేదా పనిచేసే ప్రాంతాల్లో మహిళలపై ఇట్లా వివక్షత చూపడం కావచ్చు, యాసిడ్ దాడులు లేదా గృహహింస ఇలాంటివి అనేకవి కూడా మహిళలు మరొక రూపంలో అంటే కేవలం లింగపరమైనటువంటి ఆస్తి హక్కు లేకపోవడము లేదా కుటుంబంలో సరైనటువంటి గౌరవం లేకపోవడం అనేటువంటి వెలి నుంచి ఈరోజు హత్యలు, అత్యాచారాలు లేదా భ్రూణ హత్యలు జరగడము, వరకట్నము, ఇట్లాంటి యాసిడ్ దాడులు, సో ఇవన్నీ కూడా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వెలి రూపాలు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అంటే ముఖ్యంగా భారతదేశంలో వెలికి గురైనటువంటి వర్గాలలో కులపరంగా చూసినప్పుడు షెడ్యూల్డ్ కులాలను చూస్తాం, వర్గపరంగా చూస్తే మహిళలను చూస్తాం. సో మహిళలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో ఎక్కువగా ప్రస్తావించారు. సో పరీక్షలు కూడా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మహిళా అక్షరాస్యత, మహిళలకు ఉపాధి కల్పన, మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లాంటి అంశాల పట్ల ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నది అంటే ఇవి కులపరంగా దళితులు ఎంత వివక్షత గురయ్యారు, ఎంత దోపిడీ గురయ్యారు, మహిళ అంటే లింగపరంగా లేదా వర్గపరంగా చూసినప్పుడు మహిళలు కూడా ఎక్కువగా హింసకు గురైనారనేటువంటి విషయాన్ని ఇందులో గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశంలో కులానికి ఉండేటువంటి ప్రాముఖ్యత మనము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ ఆ కులము మనకి ఈరోజు సామాజిక వెలి అనేటువంటి భావనకు పునాది కావడం అనేది విషాదకరం. అందులో కొన్ని కులాలు బాగా వివక్షత గురైనాయి. కాబట్టి ఆ వివక్షత గురైనటువంటి కులాలను ఆదుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వము అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది. రాజ్యాంగంలో వారికి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కులాలు దళితుల విషయంలో మనకి ప్రధానంగా అంటరానితనము, అస్పృశ్యత అనేది దళితులను అనేక విధాలుగా సామాజిక వెలికి గురి చేసింది. సో ఆ దశలో మనకి సామాజిక వెలిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నము ఎట్లా చేశారు అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ఏదైతే ఉందో ఆర్టికల్ 17 ప్రకారము అంటరానితనాన్ని నిషేధించడంతో పాటుగా ఆర్టికల్ 17 ఆధారంగా మనకి అంటరానితన నిషేధ చట్టం తీసుకొచ్చారు. పౌర హక్కుల అంటే 1955లో పౌర హక్కుల రక్షణ చట్టం 1976 కానీ లేదా షెడ్యూల్డ్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం 1989. వీటన్నింటి యొక్క సారాంశం ఏంటంటే సామాజిక వెలికి గురైనటువంటి కులాన్ని
రాజ్యాంగపరంగా చట్టపరంగా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేటువంటిది దీనిలో స్పష్టంగా అర్థమవుతున్నట్టు సందర్భం ఉంది. కాబట్టి కులపరమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా తెగపరంగా చూసినప్పుడు గిరిజనులు అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. సో ఆ దోపిడీ నుంచి వారిని రక్షించడం కోసమని మనకి గిరిజనుల యొక్క హక్కుల కోసము వారి ఇప్పుడు ఆ అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా రాజకీయ భాగస్వామ్యం సంబంధించి 1996లో పెసా చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా అంటే షెడ్యూల్డ్ తెగలు ఆర్థికంగా దోపిడీకి గురైనారు. అంటే భౌగోళికంగా వాళ్ళు నష్టపోయినటువంటి అంటే భౌగోళికంగా విభక్త చెంది ఉన్న సమాజాలు మరి వివిధ రకాల కారణాల వల్ల మనకి వాళ్ళు వెనుకబడిపోయారు. కాబట్టి వారిని కూడా మనం రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి రక్షణలు కల్పించడంతో పాటుగా చట్టాలను రూపొందించడంతో పాటుగా సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశించడంతో పాటుగా మనకి ఆధునిక కాలంలో వారిని నిర్ణయాధికారంలో పాల్గొనేటట్లు చేయడం అనేది సామాజిక వెలికి పరిష్కారంగా చూస్తాం. ఇట్లాంటి ఈ సామాజిక వెలి వల్ల మరి జరుగుతున్నటువంటి పర్యవసనాలు ఏమిటి అని కనుక పరిశీలిస్తే, నేను ఇంతకుముందే చెప్పాను, సమాజం యొక్క అభివృద్ధిలో సభ్యులందరూ సమానంగా పాల్గొనాలి. అలా పాల్గొనలేని పరిస్థితి ఉందంటే ఆ సమాజం వెనుకబడిపోతుంది. ఇప్పుడు సమాజంలో ఒక 100 మంది సభ్యులు ఉన్నారంటే దాంట్లో 100 మంది సమిష్టిగా 100 మంది యొక్క మానవ వనరులు సమిష్టిగా అందులో పాల్గొంటేనే, అందరి కృషి జరిగితేనే ఆ సమాజం వేగవంతంగా అభివృద్ధి చెంది. అట్లా కాకుండా ఆ సమాజం ఒక 20 మంది 30 మందిని వెలివేస్తే 100 మంది చేయాల్సిన పనిని 70 మంది మాత్రమే చేస్తారు. మిగతా 30 మంది ఆ పనిలో పాల్గొనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ సమాజం వెనుకబడిపోతుంది. అంటే కేవలం ఈ వెలి వల్ల కొంతమంది వ్యక్తులు నష్టపోతున్నారని అనేటువంటి భావన కాదు, మొత్తం సమాజమే వెనుకబాటుతనానికి గురవుతుంది. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే సామాజిక వెనుకబాటుతనం, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు మరింత వెనుకబడిపోతారు. వెలికి గురవుతున్న వర్గాలందరూ కూడా ఇంతకుముందు వెనుకబడిపోయినటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా వెనుకబడిన వర్గాలే ఈ వెలిని కనుక అలాగే మనం కొనసాగిస్తే మరింత నష్టపోతారు. ముఖ్యంగా ఈ చట్టం ముందు అందరూ సమానులని ఆర్టికల్ 14 చెప్తుంది. బట్ వెలి అనేటువంటి భావన పూర్తి భిన్నమైనది. చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు అవకాశాల పరంగా అందరికీ సమానంగా ఉండాలి. అలా లేదు. విద్యా నైపుణ్యాలు కూడా లేకుండా పోతున్నాయి. అదేవిధంగా ఉపాధి లేకుండా పోతుంది. ప్రభుత్వం నుంచి ఆ సహాయం పొందలేని పరిస్థితులు ఉంటారు. ప్రజాస్వామ్యం కానీ, ఆర్థిక ప్రక్రియలు కానీ అన్నిట్లలో కూడా అవకాశాలను కోల్పోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆటోమేటిక్గా మనకి మానవ వనరులు అనేవి దుర్వినియోగం అవుతాయి. అంటే ప్రశ్న అడిగేటప్పుడు మనకి సామాజిక వెలి వల్ల జరిగేటువంటి ప్రధానమైనటువంటి నష్టం ఏమిటి అని అడిగినప్పుడు మానవ వనరుల దుర్వినియోగము, సామాజిక వెనుకబాటుతనం, వ్యక్తుల వెనుకబాటుతనం అనేది ఒక భాగమే, కానీ ఓవరాల్గా సామాజిక వెనుకబాటుతనం అనేది ప్రమాదకరమైనది. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని సామాజిక మినహాయింపు లేదా సామాజిక వెలుగు కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా సమాజానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సమాజం పట్ల వ్యతిరేక భావాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కోసారి నేరమయ సమాజాన్ని నిర్మించే ప్రమాదం ఉంటుంది. హత్యలు, అత్యాచారాలు, పేదరికము ఇవన్నీ కూడా మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి సో నేరపూరిత వాతావరణాన్ని మళ్ళీ నియంత్రించడము సాధ్యం కాని పని. కాబట్టి సామాజిక వెలి అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం. మరి దీన్ని ఎట్లా పరిష్కరించాలి? సో ఈ వెలికి ప్రభుత్వము ఒక నూతన వ్యూహాన్ని అన్వేషించింది. ఎవరైతే వెనుకబడిపోయినారో ఈ వెనుకబడిపోయినటువంటి వర్గాలన్నింటినీ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వారిని కూడా అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందించేటువంటి లక్ష్యంతో సమ్మిళిత విధానాలను ప్రతిపాదించారు. ఇంక్లూసివ్ పాలసీస్ అంటాం. ఇప్పుడు ప్రభుత్వము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సమ్మిళిత విధానాల కిందకి వస్తాయి. సమ్మిళిత విధానంలో ఏముంటుంది? అప్పటి వరకు ఆ సంబంధిత అవకాశంలో ఎవరికైతే భాగస్వామ్యం లేదో భాగస్వామ్యాన్ని కల్పించడమే సమ్మిళిత విధి. అంటే సమ్మిళిత విధి అనేటువంటి ఇంక్లూసివ్ అంటే ఎక్స్క్లూడ్ అయినటువంటి వర్గాన్ని ఇంక్లూడ్ చేయడం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సంక్షేమ భావనలు అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినాయి. దాంట్లో భారతదేశం కూడా దాంట్లో సంక్షేమ యంత్రాంగాన్ని భారతదేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే
స్వాతంత్ర అనంతరము ఈ సోవియట్ రష్యా ప్రేరణతో మనము చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే సోవియట్ రష్యా యొక్క ప్రేరణతో పంచవర్ష ప్రణాళికలను మనం రూపొందించుకొని ఆ పంచవర్ష ప్రణాళికల ద్వారా సామాజిక ఆర్థిక అసమానతలను నిర్మూలించేటువంటి ప్రయత్నం చేశాం. రాజ్యాంగంలో బలహీన వర్గాలకి పూర్తిగా రక్షణ కల్పించాం. ముఖ్యంగా 11-12 పంచవర్ష ప్రణాళిక మొత్తాన్ని కూడా వీరికి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సమ్మిళిత విధానాలను అవలంబించే ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. కొన్ని కీలకమైనటువంటి సమ్మిళిత విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్గాలన్నీ విద్యాపరంగా వెలివేయబడ్డటువంటి వర్గాల కోసము అందరికీ విద్య అనేటువంటి ఒక సమ్మిళిత విద్యా విధానాన్ని, సమ్మిళిత వ్యూహాన్ని అన్వేషించింది. దానికోసము సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి అప్పటి వరకు విద్యకు దూరంగా ఉన్నటువంటి వర్గాలకి విద్యను అందించారు. సో ఇది అందరికీ విద్య అంటే ఎవరికైతే ఇప్పటివరకు విద్య లేదో వారికి మాత్రమే ఇక్కడ ఎక్కువగా విద్య అందించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అందరికీ ఆరోగ్యం, ఇప్పటివరకు ఎవరికైతే ఆరోగ్య వసతులు లేవు, ఎవరైతే ఆరోగ్యపరంగా అంటే ప్రభుత్వ అవకాశాలను పొందలేకపోతున్నారో, ప్రైవేటు వైద్యం చేయించుకోలేకపోతున్నారో వారందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా, ఇప్పుడు ముఖ్యంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమం నేషనల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఒక సమ్మిళిత విధానం అంటాం. ఎవరికైతే నివాసం లేదో ఇప్పటివరకు, కనీస అవసరాల్లో నివాసం అనేది ప్రాథమిక అవసరం కాబట్టి ఇందిరా ఆవాస్ యోజన కానీ, రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అయితే కాన్సెప్ట్ ఏదైతుందో దానివల్ల ఇప్పటి వరకు ఎలాంటి గృహవసతి లేనటువంటి వారికి గృహవసతిని కల్పించేటువంటి ప్రయత్నం చేసింది. అంతకంటే ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం. ముఖ్యంగా అందరికీ ఉపాధి కల్పించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని చట్టబద్ధంగా రూపొందించినటువంటి ప్రపంచంలో మొదటి దేశం భారతదేశం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, వారికి నైపుణ్యం లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి గ్యారంటీగా తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తే తప్ప వాళ్ళ జీవనం కొనసాగదు అనేటువంటి ఉద్దేశంతో వెలివేయబడ్డటువంటి వర్గాలకి మనకు ఖచ్చితమైనటువంటి ఉపాధిని ఇప్పుడు 150 రోజులు సంవత్సరానికి ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి అందించేటువంటి ఈ ప్రయోగము ఒక రకంగా అందరినీ అవకాశం కల్పించింది. అందరికీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వము పూర్తి సబ్సిడీకి ఆహారాన్ని అందించడం కావచ్చు. అదేవిధంగా మహిళలకు సంబంధించి అనేక రక్షణ చట్టాలు రూపొందించడం కావచ్చు. బాలలకు సంబంధించి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టంతో పాటు జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశంలో మనకు అంటే ప్రభుత్వ విధానాల మీద చర్చ జరుగుతున్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ సమ్మిళిత విధానాలు ఈ వ్యూహం ఏదైతుందో ముఖ్యంగా నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమము ఇప్పుడు సమ్మిళిత కోణంలోనే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వము పెట్టే ప్రతి ఖర్చు ఏదైతుందో అది లక్షిత వర్గాలకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడమే కాకుండా అందరికీ ఇంతవరకు ఎవరికైతే అవకాశం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. చాలామంది మన ఆబ్జెక్టివ్ విధానంలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం మాత్రమే చూస్తాం, కానీ అది అతిపెద్ద సమ్మిళిత పథకంగా పరిగణిస్తారు సామాజిక శాస్త్రవేత్తలు. జన్ ధన్ కార్యక్రమాలు ఏమి అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటివరకు ఎవరికైతే భాగస్వామ్యం లేదో వారందరికీ భాగస్వామ్యం కల్పించడం అనేటువంటి మౌలిక సూత్రం దానిలో అంతర్గతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాంకు ఖాతాలు లేనటువంటి వారందరికీ కూడా బ్యాంకు ఖాతాలు తెరిపించడం అనేది జన్ ధన్ యోజనలో ఉన్నటువంటి మౌలికమైన సూత్రం. మరి బ్యాంకు ఖాతా తెరిస్తే ఏమవుతుంది, ₹1 దానిలో వాళ్ళు డిపాజిట్ చేసుకుంటే ఆ ₹1 ద్వారా సపోజ్ 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలను తెరవడం ద్వారా 50 కోట్ల రూపాయలు జమ అయితే ఆ 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపడితే దాని ప్రయోజనం సమాజం పొందుతుంది. అంటే అది సమాజంలో ఉండేటువంటి కొంతమంది అంటే వ్యక్తులు ఇప్పటివరకు బ్యాంకింగ్ సిస్టంలో ఆర్థిక ప్రక్రియలో దూరంగా ఉన్నటువంటి వెలివేయబడ్డటువంటి వర్గాలకి మనం జన్ ధన్ యోజన ద్వారా మనం భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేశాం. అంటే అలా ప్రతి దశలో ప్రభుత్వము మొత్తం ఇప్పటివరకు వెలివేయబడ్డ వర్గాలకి పూర్తి రక్షణ కల్పించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతోనే కార్యక్రమాలను చేపడుతున్నది. అవి విజయవంతం అవుతున్నాయి.
అదేవిధంగా చూస్తే అంటే భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ముఖ్యంగా తెలంగాణలో అనేక కులాలు, అనేక వర్గాలు, అనేక విధాలుగా వెనుకబాటుతనానికి గురయ్యారు. వారందరికీ మళ్ళీ పునరుజ్జీవనం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సామాజికంగా వెలివేయబడ్డటువంటి వర్గాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. వాటి ఫలితాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేర్ లాంటి రెసిడెన్షియల్ సొసైటీస్లలో మనకి విద్య ద్వారా సామాజిక వెలిని ఎదుర్కోవచ్చునేటువంటి ఒక కొత్త వ్యూహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంచుకొని ఈరోజు దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఇది మినహాయింపు అనేది లేదా సామాజిక వెలి అనేది ఒక సాపేక్ష భావన. అంటే 100కు 100% ఏ సమాజం కూడా పర్ఫెక్ట్గా అంటే ఖచ్చితమైనటువంటి కోణంలో ఉండదు. అది ఒక భావన మాత్రమే. అంటే దీన్ని మనం ప్రభుత్వాలు చేసేటువంటి ఈ ప్రయత్నాల వల్ల మనకు సామాజిక వెలి అనేటువంటి భావన యొక్క తీవ్రతను మనం తగ్గించగలుగుతాం. అంటే 100కు 100% ఎట్టి పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం ఉండదు. బట్ ఈ సమస్య తీవ్రత తగ్గే కొద్దీ ఈ బలహీన వర్గాల యొక్క వికాసం జరుగుతుంది. వారి మానవ వనరులు వినియోగంలోకి వస్తాయి. ఫలితంగా సమాజము అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థులు ఏం చేయాలంటే ఈ టాపిక్ సంబంధించి చేసేటప్పుడు ఈ కింది వాటిలో సమ్మిళిత విధానానికి ఉదాహరణను కనుక్కోనండి. లేదా తెలంగాణ ప్రభుత్వము బలహీన వర్గాలకు సామాజిక వెలికి పరిష్కార మార్గంగా ప్రతిపాదించినటువంటి కార్యక్రమం ఏది అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇప్పుడు దళిత బంధు లాంటి దళితులకు 3 ఎకరాల భూమి ఇవి ఎందుకు వారికి ఒక ప్రత్యేకంగా ఆ వర్గానికి ఎందుకు ప్రభుత్వం కేటాయిస్తున్నది అని అన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి మౌలిక సూత్రం ఏమిటి? ఏ వర్గాలైతే మనకి సామాజిక వెలికి గురైనాయో ఆ వర్గాలని ఆదుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ వర్గాల కోణంలోనే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో టీసాట్ ద్వారా అభ్యర్థులు ఈ సమాచారాన్ని అర్థం చేసుకొని మరి పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలను కూడా మీరు అంచనా వేసి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.